నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కాదంబరి జత్వాని విషయంలో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసుల పైన వేటు పడిందండి. మరి త్రిబుల్ ఆర్ గారిది ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నారు. అవును. దానికి సంబంధించిన న్యాయం ఇంకా జరగలేదు. ఇట్లా చాలా ఉన్నాయి, సిఐడికి సంబంధించినవే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ 5 years అనేది. వాటికి న్యాయం ఎప్పుడు జరుగుద్ది అనేదండి. మనం ట్రిపుల్ ఆర్ గారి కేసే తీసుకుందాం. ట్రిపుల్ ఆర్ గారి కేసులో సునీల్ కుమార్ దాకా వ్యవహారం వెళ్ళాలి అంటే దీంట్లో మధ్యలో చాలా లింకులు ఉన్నాయి. ఓకే, ఈ లింకులు ఎవరైతే ఉన్నారో గ్రాస్ రూట్ లెవెల్లో ఆపరేట్ చేసిన వాళ్ళని పట్టుకొని మీరు ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ఇంట్రాగేషన్లో అతని పేరు వచ్చేదాకా అక్కడ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే వాళ్ళు పరారీలో ఉన్నారు. అతను పరారీలో ఉన్నాడు. ఓకే, మెయిన్గా అక్కడ యాక్ట్ చేసినటువంటి అతని పేరు ఏదో ఉంది కదా, విజయపాల్ అబ్స్కాండ్ అయి ఉన్నాడు. సో వాళ్ళు ప్రాక్టికల్గా చర్యలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, పైనుంచి కిందకి రారు కదా. వాళ్ళు గనక దొరికింటే ఈ పాటికి వీళ్ళ ముగ్గురు మీద ఎలా అయితే వేటు పడ్డదో సునీల్ కుమార్ మీద కూడా వేటు పడిపోయేది. ఎందుకంటే దీనికంటే ఎప్పుడో ముందే ఆర్ఆర్ఆర్ గారు ఇచ్చినట్టు ట్రిపుల్ ఆర్ గారు ఇచ్చిన కంప్లైంట్ అక్కడ ఉంది. దాని మీద యాక్షన్ ఆల్రెడీ మొదలైన తర్వాత అతను ఎప్పుడైతే అబ్స్కాండ్ అయి ఉన్నాడో అతను దొరికిన తర్వాతే దీని మీద వేగవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే అతను ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించినప్పుడు కింద సబార్డినేట్ చేసిన దానికి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనేటువంటిది, అన్లెస్ ఆ చేసినటువంటి ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తి ఫలానా వాళ్ళు చేయమన్నారు కాబట్టి నేను చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్పితే, ట్రిపుల్ ఆర్ గారు ఇచ్చారు కాబట్టి వెంటనే సునీల్ కుమార్ని సస్పెండ్ చేయటం లేకపోతే అరెస్ట్ చేయటం అనేటువంటిది జరగదు. వ్యవస్థ అలా ఉండదు. ఓకే, కానీ అతను బాధితుడు కదా. ఎవరు? ట్రిపుల్ ఆర్ గారు. ట్రిపుల్ ఆర్ గారు బాధితుడు ఖచ్చితంగా. బట్ అది కన్సిడరేషన్ ఉండదు. ఓకే, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు తప్పుడు కొట్టారనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అది ఇక్కడ గుంటూరులో వాళ్ళు కాదన్నా కూడా మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది, అది ఎవిడెన్స్ ఉంది. కానీ అది ఎక్కడ దాకా ఉంది? దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ దగ్గరే ఆగిపోతుంది. అది దీని వెనకాల కాన్స్పైరసీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో కొట్టారు అనేటువంటిది ట్రిపుల్ ఆర్ గారు చెప్పింది అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలంటున్నాను నేను. మనకు తెలుసు, కామన్ మ్యాన్కి తెలుసు, అది నిజమని తెలుసు, వీళ్ళు కక్ష కట్టారని తెలుసు, అతను తీసుకెళ్ళి సెల్ ఫోన్లో ఎవరికో చూపించారనేటువంటి ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. కానీ కోర్టులో నిలవాలంటే ట్రిపుల్ ఆర్ గారు చెప్తేనో మనం చెప్తేనో ఇంకోళ్ళు చెప్తేనో కాదు. ఆడెవడైతే అక్కడ ఉండి ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళు అతని పేరు చెప్పే వరకు అది నిలవదు లీగల్గా. ఓకే, అది అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్. దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున అరెస్ట్ చేశారండి ఆయన్ని. చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అడుగుదావునయ్యా ఈయన కొట్టించాడు కొట్టమని చెప్పాడు అన్నటువంటి ఆధారం ఎవరు చెప్పారు మీకు అన్నారు అనుకోండి, అది చేసిన వాళ్ళు అక్కడ లేరు అనుకోండి, వీగిపోతుంది కదా. బట్ కొట్టిన వ్యక్తులు వీళ్ళు అనేది ఒక క్లారిటీ ఉంది కదండి. ఆయన దాని మీద యాక్షన్ తీసుకోవటం, దాని మీద ఎవరి మీద ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండో వాళ్ళ గురించి సెర్చ్ లో ఉన్నారు అనుకుంటున్నాను. విజయపాల్ అన్న వ్యక్తి గురించి అతను కీలకం దీంట్లో. లేకపోతే మానవత్వం లేకుండా ఒక బైపాస్ సర్జరీ చేసి నెలలతో కూడా 2-3 నెలల క్రితం జరిగినటువంటి వ్యక్తి మీద గుండెల మీద కూర్చొని గుద్దటం ఏంటి, అతను హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయాడని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంతకంటే దారుణమైనది ఉండదు. కానీ వాస్తవం వేరుంటుంది, అక్కడ లీగల్ ప్రొసీజర్ వేరుంటుంది. ఆర్ఆర్ఆర్ గారికి బాగా తెలుసు ఇది. అందుకే పాపం ఆయన కూడా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఆయన దాని మీద ఇక్కడ కనుక కాకపోతే కోర్టు కేసు ఏదో రకంగా తీసుకొచ్చేవాళ్ళు. కానీ కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడ లేకపోవడంతో ఏంటంటే వాళ్ళు కాకపోతే రేపు ఎక్కడ పోతారు. ఓకే, దొరికిన తర్వాత వీళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో వీళ్ళకంటే కూడా పెద్ద ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదన్నా ఒక మ్యానిపులేషను లేకపోతే ఒక అబ్యూజ్ జరిగింది ఇక్కడ. కానీ అక్కడ అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ ఇంటెన్షనల్గా ఒక మనిషిని చంపడానికి చూడటం, అది కూడా కస్టడీలో ఉన్నటువంటి మనిషిని. అంటే ఏంటంటే ఇది మోర్ గ్రావిటీ ఉన్నటువంటి కేసు, అనుమానం లేదు. దాన్ని ఏంటంటే పకడ్బందీగా కన్స్ట్రక్ట్ చేయాలి కేసుని. దాని గురించి అని కొంచెం టైం పడుతుందే కానీ ఆల్రెడీ వాళ్ళకి పడాల్సిన శిక్ష పడ్డది. బ్రహ్మాండంగా 5 సంవత్సరాల పాటు విపరీతమైన అధికారాలు అనుభవించిన అదే సునీల్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. పొద్దున్నే 10ంటికి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి సాయంత్రం దాకా అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అది ఒక రకమైనటువంటి పనిష్మెంట్. కానీ చేసిన దానికి తగ్గటువంటి పనిష్మెంట్ చట్ట ప్రకారంగా ఏదైతే ఉందో అది పడాలి అంటే ఏంటంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఆ సాక్ష్యాధారాలన్నీ సేకరించడానికి టైం పడుతుంది అనుకుంటున్నాను.
కాబట్టి ప్రజలు కూడా అది అర్థం చేసుకోవాలి. మామూలుగా నువ్వు చూసేవాళ్ళకి అనిపిస్తుంది, అరే అక్కడ కొట్టించుకున్న ఆయన ఉన్నాడు, ఇక్కడ కొట్టిన ఆయన ఉన్నాడు, చెప్పారు కదా ఎందుకు అరెస్ట్ చేయరని. అంటే సో మెనీ, అంటే ఈ 5 సంవత్సరాల్లో సిఐడికి సంబంధించిన యాక్టివిటీసే చాలా. వాళ్ళు చేయాలనుకున్న దానికి ఆయుధంగా వాడుకున్నదే సిఐడినండి. గతంలో సిఐడి అనేటువంటి వాళ్ళు వెళ్ళి ఏసీబీ కేసులు ఎంక్వైరీ చేశారని కానీ, లేకపోతే మిగతా ఇలాంటివి అవినీతి కేసులు చేశారని ఇంకోటి మనం ఎప్పుడు వినలా. సిఐడి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కేసెస్, పోలీసు వాళ్ళు చేయలేనిది ఏదన్నా ఉంటే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ అనేటువంటిది మనకు తెలుసు అసలు సిఐడి అనేటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పక్కన మెయిన్ స్ట్రీమ్ ఇది పక్కకు పోయింది. ఏది చేయాలన్నా, ఎవరిని హెరాస్ చేయాలన్నా, ఎవరిని కేసు కట్టి లోపల వేయాలన్నా, అర్ధరాత్రి పూట గోడలు దూకి వెళ్ళాలన్నా వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ లాగా ఇచ్చి ఎన్ని అరాచకాలు చేశారనేటువంటిది మనం చూసాము. సో అది ఆ వ్యవస్థని దుర్వినియోగం చేశారు. దాంట్లో పాత్రధారులైనటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆ డైరెక్షన్లోని నిదానంగా చర్యలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను.